నమస్తే. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి పని కూడా చట్టాలకు అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. రోజు రోజుకి ఈ ఆస్తులకు సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే చట్టాల గురించి తెలుసుకోవాలి. జీపీఏ పేరుతో మీరు ఏదైనా భూమి కొనుగోలు చేస్తే చట్టబద్ధంగా అది చెల్లుతుందా లేదా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా పవర్ ఆఫ్ అటార్నీ అనే అంశం గురించి ముందు తెలుసుకుందాం. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక అంశం మీద, అంటే తనకున్నటువంటి బిజినెస్ మీద కావచ్చు, ప్రాపర్టీస్ మీద కావచ్చు, అవి మూవబుల్ ప్రాపర్టీస్ లేకపోతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, స్థిరాస్తులైన కావచ్చు, స్థిరాస్తులైన కావచ్చు, వేటి మీదైనా దానికి సంబంధించిన బాధ్యతలను తాను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే సుదూర ప్రాంతాలలో ఉన్నప్పుడు, లేకపోతే తనకు ఆరోగ్యం బాగలేనప్పుడు, తాను వచ్చే పరిస్థితిలో లేనప్పుడు వాటిని చూసుకోమని చెప్పి తన బాధ్యతలను మరొక వ్యక్తికి ఇవ్వడాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాము. ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, దీన్ని మనము జీపీఏ అని అంటాము. రెండు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఎస్పీఏ ఆర్ ఎస్జీపీఏ అని అంటాము. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటే, తనకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలను మరొక వ్యక్తికి బదిలీ చేయడాన్ని జీపీఏ అని అంటాము. ఏ బాధ్యతలను ఇస్తున్నారో కూడా ఈ జీపీఏ డాక్యుమెంట్లో పొందపరచడం, చాలా స్పష్టంగా రాయడం అనేది జరుగుతుంది. అంటే తన వ్యాపారానికి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూసుకోమని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేకపోతే డబ్బులు ఇవ్వడము తీసుకోవడము లాంటివి చేయమని, ట్యాక్స్ పేమెంట్ చేయమని. సో ఇలాంటి అంశాలు ఏవైనా సరే పలానా వ్యక్తికి నువ్వు ఈ బాధ్యతలను నిర్వర్తించుమని చెప్పి మన బాధ్యతలను ఇవ్వడాన్ని జీపీఏ అని అంటాము. అదే స్పెషల్ జీపీఏ అని అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక పర్టిక్యులర్ అంశానికి సంబంధించిన వాటి మీద మాత్రమే మనం మన బాధ్యతలను బదిలీ చేయడాన్ని స్పెషల్ జీపీఏ అని అంటాము. ఉదాహరణకు మనకు ఒక 4-5 చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్రాపర్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని చూసుకోండి అని చెప్పి మనం వాళ్ళకి బాధ్యతలను ఇస్తే దానిని ఎస్జీపీఏ, స్పెషల్ జీపీఏ అని అంటాము. అలా కాకుండా అన్నిటిని చూసుకోండి అని అన్నప్పుడు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాము. సో ఈ రకంగా జీపీఏ, ఎస్జీపీఏ ద్వారా మనకు బాధ్యతలు బదిలీ అవుతాయి. మరి ఈ జీపీఏ ద్వారా ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటే అది చట్టబద్ధమైనదా అంటే, గుర్తుపెట్టుకోండి, సేల్ కమ్ జీపీఏ అగ్రిమెంట్ అని ఏది కూడా చట్టంలో పేర్కొనలేదు. ఎందుకు అనంటే, జీపీఏ ద్వారా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మే అవకాశం మీకు ఉండదు. ఇది చట్టబద్ధమైనది కాదు. 2011లో సుప్రీంకోర్టు జీపీఏ ద్వారా ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా చెల్లుబాటు కావు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే, డైరెక్ట్గా ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను తన ఆస్తిని అమ్మాలనుకున్నప్పుడు ఆ ఆస్తి యొక్క విలువ మీద ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకి సర్ చార్జెస్ చెల్లించడం జరుగుతుంది. జీపీఏ ద్వారా మీరు కనుక మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నప్పుడు ఆ సర్ఛార్జ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ప్రకారము ప్రాపర్టీ యొక్క విలువని ఆధారంగా చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ సర్ఛార్జెస్ చెల్లిస్తేనే ఆ అమ్మకము సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. లేనిచో ఆ సర్ఛార్జెస్ కంటే కూడా మీరు తక్కువగా చెల్లిస్తే ఆ రిజిస్ట్రేషన్స్ అనేవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అందుకే జీపీఏ ద్వారా మీరు ఏవైనా ప్రాపర్టీస్ కొంటే
అవి చట్టబద్ధమైనవి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడికక్కడ మీరు తాత్కాలికంగా ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతారేమో, కానీ భవిష్యత్తులో మాత్రం మీరు నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఈ జీపీఏ, ఎస్జీపీఏ వాటికి భూ హక్కులను మార్చే అధికారం లేదు. అలాగే జీపీఏ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణిస్తే, లేకపోతే వాళ్ళు రద్దు చేసుకుంటే జీపీఏ పవర్ అనేది క్యాన్సల్ అవుతుంది. జీపీఏ ఇచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీ యొక్క రియల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా మాట మారిస్తే ఆ జీపీఏ త్రూ ఎవరైనా ప్రాపర్టీ కొంటే అప్పుడు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన రియల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి మాత్రమే ప్రాపర్టీ కొనే ప్రయత్నం చేయండి, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇది జీపీఏకి సంబంధించిన సంక్లిప్తమైనటువంటి సమాచారం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.